నల్గొండ జిల్లాలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పేదల పట్టడనం తినడానికి కాంగ్రెస్ తీసుకొచ్చిన మహత్తర కార్యక్రమమే ఈ సన్నబియ్య పథకమన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు దొడ్డు బియ్యం ఇస్తే వాటిని ప్రజలు తినలేకపోయారని గుర్తు చేశారు. మరోవైపు కేసీఆర్ దక్షిణ తెలంగాణపై పగపట్టారని, తాను అధికారంలో ఉన్నప్పుడు కావాలని ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును అటకెక్కించారని విమర్శించారు కోమటిరెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన హామీ నెరవేరుస్తామన్నారు. సన్నబియ్యం అనేది చరిత్రలో నిలిచిపోయే ఇది ఒక కార్యక్రమం. ఇవాళ మీరెవ్వరు బియ్యం వండుకోకుండా మీరు మంచిగా ఎవరికి అమ్మకుండా తినే ఒక చారిత్రాత్మకమైన అదొక పథకం కాదు. అది ప్రభుత్వ పథకం కాదు. అది నిరుపేదల కోసం ఆత్మగౌరవ పథకం. ఏదో మీకు గవర్నమెంట్ వచ్చింది ఉట్టిగానే మీకు బియ్యం ఇస్తున్నామని కాదు. మీరు ఆ దొడ్డు బియ్యం తెచ్చుకోకముందే డీలర్కి అమ్మేసుడు కాదు. మీరు కూడా మాలాగానే ఉండాలి, అందరం మంచిగా ఉన్నారని చెప్పి అవన్నీ చేస్తూ ఇంకా ఇప్పుడే కలెక్టర్ గారు మననే క్యాబినెట్లో డిసైడ్ చేసాం. 6 లక్షల రూపాయలు నిరుద్యోగ యువకులకు 4 లక్షల నుంచి 6 లక్షల వరకు 4 లక్షల వరకు ప్రతి యువకునికి రాజీవ్ యువ వికాసం అనే పథకం కింద అప్లై చేసుకుంటానికి సమయం కూడా ఏప్రిల్ 14 వరకు పొడిగించడం జరిగింది.